హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా ఎండు రొయ్యల కర్రీ. ఎలా చేద్దామో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: 2 పెద్ద సైజు టమాటాలు, ఒక హాఫ్ కిలో వంకాయలు, కొంచెం ఎండు రొయ్యలు, 2 పచ్చిమిర్చి. ఫస్ట్ ఎండు రొయ్యలని ఒక గిన్నెలో తీసుకొని 10 to 15 minutes నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఈ ఎండు రొయ్యల్ని క్లీన్ చేసుకోవాలి. 4 to 5 times క్లీన్ చేసుకోవాలి. దీనిలో ఇసుక డస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా మార్చుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇసుక అడుక్కు వస్తుంది ఇలా క్లీన్ చేసుకుంటే. క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యల్ని ఒక కడాయిలో తీసుకోవాలి. దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, కరివేపాకు యాడ్ చేయాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు హాఫ్ వేసుకోవాలి. వేసి దానిలో సాల్ట్ 1 టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం హాఫ్ టీ స్పూను పసుపు, కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువ పట్టదు, ఇది కలిపి పెట్టే కర్రీ కాబట్టి. తర్వాత మిగిలిన వంకాయలు టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే వండుకోవాలి, ఎందుకంటే మనం దీనిలో వాటర్ యాడ్ చేయం. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఎండు రొయ్యలు నీచు స్మెల్ వచ్చింది కాబట్టి ఈ చింతపండు యాడ్ చేస్తే స్మెల్ రాదు, ఫ్లేవర్ కూడా పుల్లగా కొంచెం బాగుంటుంది. తర్వాత మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ టైంలో వంకాయ టమాటాలోంచి వాటర్ అంతా బయటకు వచ్చి ఉడుకుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ మధ్య మధ్యలో మూత తీసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఈలోపు మనం చింతపండు ఉంటుంది, దానిలో చింతపండు ప్యూరీలో నుంచి ప్యూరీ తీసి పక్కన పెట్టుకోవాలి. మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. కూర అంతా ఉడికిపోయి ఉంటుంది. ఆ టైంలో 2 minutesలో ఆఫ్ చేస్తామనే టయానికి ఈ చింతపండు గుజ్జునేసి కలుపుకొని 2 minutes ఉడకనియాలి. ఈ టైంలో ఉప్పు కారం ఏదైనా తక్కువైతే చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. నాకు సాల్ట్ తక్కువైంది, నేను యాడ్ చేశాను. చూసుకుంటే దగ్గరకు పడి ఉంటుంది ఈ కర్రీ. మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో కర్రీ గ్రేవీ అలా ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. రైస్లోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. Please subscribe to my channel friends.